ఫ్రెండ్స్ ఎంత చదివినా సరే స్క్వేర్స్ గుర్తుండడం లేదా? మన టెక్నిక్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను చెప్పే ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 31 to 39 ఏమవుతుందంటే లోకల్ మెథడ్లో చూసుకుంటే +5 మెథడ్, 41 to 49 ఏంటంటే +15 మెథడ్, 51 to 59 +25 మెథడ్, అట్లాగే 61 to 69 +35 మెథడ్, అలాగే 71 to 79 ఏమవుతుందంటే +45 మెథడ్లో మీరు లోకల్ మెథడ్స్ని మెప్పించి మనకు స్క్వేర్స్ అనేది చిటికలో రాబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో భాగంగా ఇక్కడ 47 స్క్వేర్ కావాలంటే కనుక రెండో షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి +15 స్క్వేర్ అనేది ఏమవుతుందంటే 7కి 15 కలపండి ఫ్రెండ్స్, 22 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా 2 డిజిట్స్కి ఇంకా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక 31 స్క్వేర్ వరకు కూడా 3 డిజిట్ నెంబర్ అండి. 32 స్క్వేర్ ఏమవుతుందంటే 1024 యాజ్ ఎ 4 డిజిట్ నెంబర్. ఎంతవరకు అంటే కనుక 99 స్క్వేర్ అనేది 9801 అంటే 32 స్క్వేర్ నుంచి కూడా మనకి 99 స్క్వేర్ వరకు కూడా 4 డిజిట్ సిస్టమే ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. సో ఇవి 2 డిజిట్స్, ఇవి 2 డిజిట్స్. సో 47కి 50కి డిఫరెన్స్ ఏమవుతుందంటే 3 అండి. 3 స్క్వేర్ ఏమవుతుందంటే జస్ట్ 9 కాదు 09. ఎందుకంటే కనుక 15 స్క్వేర్ 225, మరి 47 స్క్వేర్ అనేది 229 అవ్వదు కదా. సో చూసుకుంటే దీనికి వేరే మెథడ్ చూసుకున్నామండి. బిఏ మెథడ్లో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఇట్లా చూడండి, ఏ రైట్లో ఉంది కాబట్టి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్ ఫాలో అయితే కనుక సో ఫస్ట్ టర్మ్ ఏంటంటే ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఏమవుతుందంటే 49 ఫ్రెండ్స్. సో యూనిట్స్ ప్లేస్ 9. ఏ స్క్వేర్ తర్వాత వచ్చే టర్మ్ ఏదైనా ఉందంటే అది 2ab. సో 7 4 28, 28 56, 56కి 4 కలిపితే 60. అండర్స్టాండ్ ఫ్రెండ్స్. సో 60లో యూనిట్స్ ప్లేస్ ఏమవుతుందంటే 0, 6 బ్యాలెన్స్ అండి. సో 4 స్క్వేర్ 16, 16కి 6 కలిపితే ఏమవుతుందంటే 22. సో 2209 ఫ్రెండ్స్.